ఓవైపు పాక్, మరోవైపు చైనా, ఇంకోవైపు బంగ్లా. ముప్పేట శత్రువులతో పోరాడుతోంది భారత్. పాక్ ఆయుధ బలం పెంచుకుంటోందా? చైనా భారత భూభాగాన్ని ఆక్రమిస్తోందా? బంగ్లా మన నీటి వనరులపై కన్నేసిందా? సరిహద్దుల్లో పెరుగుతున్న శత్రువుల కదలికలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయా? అసలు మన దేశం చుట్టూ ఏం జరుగుతోంది? భారత్ ఏం చేయబోతోంది? ఒక్కొక్కడిని కాదు 100 మందిని ఒకేసారి రమ్మను. ఇది ఓ క్రేజీ మూవీలోని ఫేమస్ డైలాగ్. ఇప్పుడు భారత్ కూడా ఇరుగు పొరుగున శత్రు దేశాలతో ఇలాగే మూకుమ్మడిగా పోరాడాల్సి వస్తోంది. ఓవైపు పాక్, మరోవైపు చైనా, ఇంకోవైపు నుంచి బంగ్లాదేశ్ భారత్ను దెబ్బకొట్టేందుకు గోతికాడ గుంట నక్కల్లా కాచు కూర్చున్నాయి. నిజానికి ఆపరేషన్ సింధూర్లో దెబ్బతిన్నప్పటి నుంచి భారత్ను దెబ్బకొట్టేందుకు పాక్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కొంతకాలంగా రక్షణ పరంగా ఆయుధాలు సమకూర్చుకోవటంలో బిజీగా మారింది. అందులో భాగంగానే టర్కీ చైనాతో రక్షణ సంబంధాలను వేగంగా పెంచుకుంటోంది. చైనా, టర్కీ నుంచి భారీ సైనిక రవాణా విమానాలు ఒకేసారి పాకిస్తాన్లోని కీలక వైమానిక స్థావరాలలో దిగడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారింది. ముఖ్యంగా టర్కీ అభివృద్ధి చేస్తున్న ఖాన్ 5వ తరం యుద్ధ విమానం ప్రాజెక్టులో దాదాపు 200 మంది పాకిస్తానీ ఇంజనీర్లు, అధికారులు ఇప్పటికే భాగస్వాములుగా ఉన్నారని టర్కీ డిప్యూటీ డిఫెన్స్ మంత్రి గతంలో వెల్లడించిన నేపథ్యంలో ఇటీవలి 60 గంటల వ్యవధిలో పదుల సంఖ్యలో విమానాలు ల్యాండ్ అయినట్లు భారత రక్షణ రంగ అధికారులు గుర్తించారు. వీటితో పాటు చైనా నుంచి సైనిక విమానాలు కూడా నూర్ఖాన్, మస్రూర్ ఎయిర్ బేస్లో వరుసగా ల్యాండ్ అవుతున్నాయి. డ్రోన్లతో పాటు పలు సైనిక సామాగ్రిని పాకిస్తాన్ సిద్ధం చేసుకుంటున్నట్లు భారత్ గుర్తించింది. ఇదే సమయంలో పాక్ ఫతా-3 క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోందన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ 750 కిలోమీటర్ల నోటం జారీ చేయడంతో పాకిస్తాన్ క్షిపణి పరీక్షకు రెడీ అవుతోందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఆగస్టు 19, 20 తేదీల్లో పాక్ జారీ చేసిన గగనతల ఆంక్షలు ఫతా సిరీస్ మిసైల్ పరీక్షకు సంకేతాలా అన్న చర్చ రక్షణ వర్గాల్లో మొదలైంది. ఎందుకంటే కశ్మీర్పై అమెరికా రాయబారి సెర్గియో గోర్ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ను కాస్త ఇరకాటంలో పడేశాయి. శ్రీనగర్ పర్యటనలో భాగంగా గోర్ జమ్మూ కశ్మీర్ భారత్లో ముఖ్యమైన భాగమని పేర్కొన్నారు. దీనిపై పాకిస్తాన్ అమెరికా దౌత్య ప్రతినిధిని పిలిచి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో పాక్ నోటాం జారీ అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ ఉత్కంఠ ఓవైపు ఇలా కొనసాగుతుండగానే జమ్మూ కశ్మీర్లోకి 10,000 మంది ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పాక్లోని ఒక మత బోధకుడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఆగస్టు 14న నాసిర్ మదనీ అనే పాక్ మత బోధకుడు మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ 10,000 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపాడని చెప్పిన అతను సయీద్ను మాతృభూమి సేవకుడిగా అభివర్ణించాడు. ముంబై దాడులతో సహా భారత్లో జరిగిన పలు ఉగ్ర ఘటనలకు సంబంధించిన దర్యాప్తులో అతడి పేరు చాలాసార్లు వెలుగులోకి వచ్చింది. గతేడాది జరిగిన పహల్గాం ఉగ్రదాడి కేసులో జమ్మూ న్యాయస్థానం అతడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చింది. ఇప్పుడు పాక్ మత బోధకుడి మాటలతో కశ్మీర్లో ఉగ్రవాద కార్యకలాపాల వెనుక హఫీజ్ ప్రమేయం ఉందన్న వాదనలకు మరింత బలం చేకూరినట్లయింది. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా ఇటీవలి స్వాతంత్ర్య వేడుకలకు ముందు ఐఎస్ఐ భారీ కుట్రకు ప్లాన్ చేసిన విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. అయితే ఈ భారీ కుట్రను కేంద్రం భగ్నం చేసిందని, 200 మంది ఐఎస్ఐ ఏజెంట్లను అరెస్ట్ చేసిందని తెలిపారు. దీంతో పాక్ అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్లో విధ్వంసం సృష్టించడానికి అనుక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాయన్న విషయం మరోసారి రుజువైంది. अल्लाह ने एफएटीएफ पे जो कटिया, सुनो, यही आपस सईद ने कुर्बानी दी, आज वो जेल में है, मगर ये पाकिस्तान का पहला कैदी होगा जिसकी गवाही देने वाला कोई नहीं था, मगर उसको सजा दी सिर्फ इस वजह से उसने 10,000 बच्चा कश्मीर के लिए मातृ वतन की कुर्बानी के लिए पेश किया, मगर उसको सजा देके बनारसी ठगों ने अंदर रखा हुआ है. అటు భారత్ పాకిస్తాన్ మధ్య దౌత్య ఉద్రిక్తతలకు మరో ఉదాహరణ ఢిల్లీలో కనిపించింది. న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషన్ బయట ఉన్న అనధికారిక నిర్మాణాలు, బారికేడ్లు, టిన్ షెడ్లు, ఇతర ఆక్రమణలను మున్సిపల్ అధికారులు తొలగించారు. ఈ చర్య ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ బయట
పాకిస్తాన్ అధికారులు భద్రతా బారికేడ్లను తొలగించిన కొన్ని రోజుల తర్వాత జరగడంతో ఇది పరస్పర చర్యగానే జరిగిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్పై పాక్ కుట్రలు ఇలా ఉంటే మరోవైపు అరుణాచల్ వద్ద చైనా పేట్రేగిపోతోంది. భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొచ్చిందన్న వార్తలు మరోసారి సంచలనం సృష్టిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో చైనా సైన్యం తిష్టవేసిందని స్థానికులే కాక స్వయంగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అరుణాచల్ ప్రదేశ్ పీపుల్స్ పార్టీ కూడా చెబుతుండడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చైనా అరుణాచల్ ప్రదేశ్లో ఏకంగా 60 కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని ఆక్రమించిందని, ప్రధానంగా ఎగువ సుబన్సిరి జిల్లాలో ఈ ఆక్రమణలు జరిగాయని సమాచారం. అయితే ఈ వార్తల్లో నిజం లేదని అరుణాచల్ ప్రదేశ్కి చెందిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇరు దేశాల మధ్య సరిహద్దుపై స్పష్టత కొరవడినందునే చైనా దురాక్రమణ అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. అయితే కేంద్రం ఎంతగా సర్ది చెప్తున్నప్పటికీ ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్ భూభాగాన్ని చైనా వాదిస్తుండడం తీవ్ర ఆందోళనలకు కారణమవుతోంది. पाकिस्तान जो है वो बुखला गया है और बुखला इसलिए गया है और उसने बुखलाते हुए क्या किया है कि हिंदुस्तान की जो एम्बेसी है पाकिस्तान के अंदर, उसके उधर से जो उनके पार्किंग स्पेसिस के उधर बैरियर वगैरह लगे थे वो सारे के सारे हटा दिए उन्होंने. और ये जो हिंदुस्तान ने किया है ये टिट फॉर टैट एक्शन है कि पाकिस्तान जिस हिसाब से करता है उस हिसाब से हिंदुस्तान भी करेगा, ताकि उनको पता लगे कि हिंदुस्तान ऐसे चीज़ों को ये अपने जो अलाउ नहीं करेगा. అటు భారత్ బంగ్లాదేశ్ మధ్య ఇప్పటికే తీస్తా నది వివాదం ఉద్రిక్తంగా మారగా ఇప్పుడు గంగా నది జలాలపై బంగ్లాదేశ్ కన్నేసింది. 1996 నాటి గంగా జలాల ఒప్పందం 2026 డిసెంబర్తో ముగుస్తుంది. ఈ ఒప్పందం పునరుద్ధరణకు ముందు కొత్త డిమాండ్ తీసుకువచ్చింది. కొత్త ఒప్పందంలో హామీ నిబంధనను చేర్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తోంది. ఈ హామీ ఇస్తే వేసవి కాలంలో కూడా బంగ్లాదేశ్కు నీటి సరఫరా కొనసాగుతుంది. అవసరమైతే ఈ విషయంపై అంతర్జాతీయ వేదికను ఆశ్రయించడానికి కూడా ఢాకా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది కూడా భారత్కు మరో సమస్యగా మారనుంది. అయితే పక్క దేశాలతో వస్తున్న సమస్యలను ఎదుర్కొనేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం చెబుతోంది. సైనిక పరంగా అన్ని రకాలుగా సన్నద్ధంగా ఉంది. అటు దౌత్యంతోనూ పరిస్థితులను చక్కదిద్దే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ఏది ఏమైనా భారత్ జోలికి వస్తే మాత్రం సహించేది లేదని హెచ్చరికలు పంపిస్తోంది.